మీ కన్సల్టెన్సీకి చాలా మంది వస్తారు, ఇలా తెలియని విషయాలు ఎన్నో వాళ్ళకి తెలియజెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి మంచి కాస్ట్లీ ఎడ్యుకేషన్ కావాలన్న ఆప్షన్ ఉంది, లేదు అంత పెట్టలేరు అన్న వాళ్ళకి మీరు ఆప్షన్ ఉంది. సో మీ దగ్గరకు వచ్చిన ఎంతోమంది పీపుల్లో రీసెంట్గా జరిగిన ఏదైనా ఇష్యూ గురించి షేర్ చేసుకుంటారా? ఇన్సిడెంట్ వచ్చేసరికి బైపీసీ స్టూడెంట్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ డైలీ వేజ్ వర్కర్స్ అనమాట. ఫాదర్ వచ్చేసరికి ఏదో పెయింట్ పని చేస్తారు, వాళ్ళ మదర్ ఏదో టైలరింగ్ ఎక్కడికో వెళ్ళి చేస్తారు, ఈవెన్ సొంతంగా కూడా లేదు, అక్కడ వేరే చోట వర్క్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాప బైపీసీ అయిపోయింది, నీట్లో రాలేదు, అఫోర్డబిలిటీ ఇష్యూస్ బాగా, ఈవెన్ వాళ్ళకి డెంటల్ జాయిన్ చేయడానికి కూడా అఫోర్డబిలిటీ ఇష్యూస్, బికాస్ దే ఆర్ డైలీ వేజ్ వర్కర్స్. సో వాళ్ళు ఏంటంటే ఎంబీబీఎస్ వెళ్దామని చెప్పేసి మాకు చైనా ప్లానింగ్ చేసుకున్నారు అండ్ రష్యా కూడా ప్లాన్ చేశారు. 2 months అవుతుంది, కానీ వాళ్ళు ఆ 4 to 5 lakhs కూడా ఎఫోర్డ్ చేయలేటువంటి సిచ్యువేషన్ అనమాట వాళ్ళది. సో వాళ్ళకి నేను ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ కోర్స్ అనేది ఒకటి ఉంది కదా, చెప్పాను, మనం డిస్కస్ చేసుకున్నాం. ఎస్, ఆ కోర్సు 1,20,000 per year ఫీజు అంతే. అది మన హైదరాబాద్లో గురునానక్ యూనివర్సిటీలో ఉంది, చాలా ఎక్సలెంట్ యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీలో నేను జాయిన్ చేయించాము. దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట, బికాజ్ డాక్టర్ కాకపోయినా హెల్త్ కేర్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు అనేది ఆ పేరెంట్స్ ఫేస్లో నాకు కనిపించింది, ఆ హ్యాపీనెస్ కనిపించింది.